everyone, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ మూవీకి సంబంధించిన డీటెయిల్ తీసుకొచ్చాను. అదేంటంటే అతడిలో త్రివిక్రమ్ నాకు ఛాన్స్ ఇవ్వలేదు, మా ఆవిడ పెట్టిన కండిషన్ వల్ల అంటున్న మురళీమోహన్ గారు. అసలు అతడి సినిమాలో ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు ఏంటి అనే దాని గురించి ఈరోజు మీకు నేను కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తున్నాను. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఇంకా వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు క్లాసిక్గా నిలిచిన సంగతి తెలిసిందే. జయబెరీ ఆర్ట్స్ బ్యానర్ మీద మురళీమోహన్ నిర్మించిన ఈ చిత్రాన్ని మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో శనివారం నాడు రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్ మాట్లాడుతూ, మా బ్యానర్లో 2005లో ఆగస్టు 10న అతడు సినిమా రిలీజ్ చేశాం. ఇప్పుడు ఆగస్టు 9న టెక్నాలజీ పరంగా అప్గ్రేడ్ చేసి మళ్ళీ విడుదల చేస్తున్నాం. ఈ మూవీ కోసం ఓ ఇంటి సెట్ను వేస్తే అందరూ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సెట్ తీసేశారు. దాదాపు 90% సీన్లు అదే సెట్లో షూటింగ్ చేశాం. ఆ తర్వాత సెట్ను చాలామంది వాడుకున్నారు. అయితే తర్వాతి కాలంలో ORR రావడంతో ఆ సెట్ వెళ్ళిపోయింది. లేదంటే అక్కడే ఓ స్టూడియో కూడా కట్టేవాళ్ళం. అతడు మూవీ కోసం మహేష్ బాబు చాలా సహకరించారు. ఎంత ఆలస్యమైనా సరే, ఎన్ని డేట్లు అయినా ఇచ్చారు. క్లైమాక్స్ ఫైట్ కోసం చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం మా సంస్థకు మంచి గౌరవాన్ని తీసుకువచ్చింది. చాలా డబ్బులు పెట్టారు. సెన్సార్ వాళ్ళు అతడు మూవీ చూసి ఇంగ్లీష్ సినిమాలా ఉందన్నారు. థియేట్రికల్ వరంగా మేం అనుకున్నంత రేంజ్లో ఆడలేదు, కానీ బుల్లితెరపై మాత్రం రికార్డులు క్రియేట్ చేసింది. ఈ మూవీ కోసం వేసిన సెట్ను ఇతర ప్రొడక్షన్ కంపెనీలు కూడా వాడుకున్నాయి. వాటి ద్వారా కూడా చాలా డబ్బులు వచ్చాయి. కమర్షియల్గా అతడు పట్ల మేము సంతృప్తిగానే ఉన్నాం. నాకు ఈ సినిమాలో త్రివిక్రమ్ వేషం ఇవ్వలేదు, నాకు వేషం ఇవ్వండి అని ఎవరిని అడగొద్దు అంటూ మా ఆవిడ నాకు ఒక కండిషన్ పెట్టారు. భార్య గారి కండిషన్ ఏంటో తెలుసా? అందుకే ఇంతవరకు ఎవరికి నేను వేషం అడగలేదు. మహేష్ బాబు త్రివిక్రమ్ డేట్లు ఇస్తే అతడు సీక్వెల్ను మా బ్యానర్ నిర్మిస్తుంది. అతడు మూవీకి మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది, కానీ బుల్లితెరపై వచ్చిన అతడు గొప్పతనాన్ని అందరూ తెలుసుకున్నారు. అందుకే ఈ రిలీజ్కు ఇంత క్రేజ్ ఏర్పడింది. ఇందులో నాజర్ పోషించిన పాత్రకి శోభన్ బాబును అనుకున్నాం, కానీ ఆయన అందరికీ నేను హీరోగా మాత్రమే గుర్తుండాలి అంటూ ఆ పాత్ర రిజెక్ట్ చేశారు. బుల్లితెరపై ఎక్కువసార్లు ప్రదర్శించిన చిత్రంగా అతడు రికార్డులు క్రియేట్ చేసింది అని అన్నారు. 4K వర్షన్. మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ మాట్లాడుతూ, ఈ రిలీజ్ల ద్వారా ఎంత డబ్బు వచ్చినా సరే దాన్ని ఫౌండేషన్ కోసమే వాడుతున్నాం. మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామన్నారు. జయబెరీ ఆర్ట్స్ ప్రతినిధి ప్రియాంక దుగ్గిరాల మాట్లాడుతూ, అతడు మూవీని ఫిల్ములో తీశారు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని దాన్ని 8K సూపర్ 4Kలోకి మార్చాం. డాల్ఫీ సౌండ్స్ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. క్లైమాక్స్ ఫైట్లో సౌండింగ్ అందరినీ ఆకట్టుకుంటుందని అన్నారు. మహేష్ బాబు గారు నటించినటువంటి అతడు సినిమా అయితే అసలు ఎన్నిసార్లు చూసినా కూడా ఆ సినిమాకున్న క్రేజ్ కానీ ఆ లుక్ కానీ, ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి సైలెంట్గా ఉండి తను చేసే విధానం కానీ అసలు ఎవ్వరు మర్చిపోలేం. అలాంటి సినిమా మళ్ళీ ఒకసారి మన ముందుకి రాబోతుంది. కాబట్టి అందరూ కూడా థియేటర్లో ఈ మూవీ చూడాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఇంతవరకు చూసి ఆదరించిన వాళ్ళందరికీ కూడా ఇంకా నేను ఇలాంటి మూవీ అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్.